హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం గెలుపెవరిది, అల్లుడి పాటలు అనే రెండు కథల గురించి చెప్పుకోబోతున్నామండి. గెలుపెవరిది అత్తా కోడళ్ళ కథ, అత్తకు కోడళ్లకు ఉండేటువంటి కథ. మరి దీంట్లో గెలుపు అత్తగారిదా కోడలదా తెలియదు మనకు. అలాగే అల్లుడి పాటల్లో అల్లుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఈ రెండు కుటుంబ కథలే. మరి కథలోనికి వస్తే గెలుపెవరిది. రమణమ్మ భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయ పనులు చేయిస్తూ అప్పటికి ఇంకా చిన్నవాళ్లైన ఇద్దరు కొడుకుల్ని సాకుతూ వచ్చింది. వాళ్ళ చదువు సంధ్యలు నేర్పించి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసింది. వాళ్ళు విలువైన సారె చీరలతో కాపురానికి వచ్చారు. రమణమ్మది కాస్త పెద్ద కమతం కావడం వల్ల జీతగాళ్ళు పొలం పనులు, పశుపోషణ చూస్తూ ఉన్న మిగిలిన పనులంతా అత్తా కోడళ్ళు ఊపిరి సలిపేది కాదు. రమణమ్మ స్వతహాగా మంచి ఆరోగ్యం గల మనిషి. లోగడ జీతగాళ్లపైన అజమాయిషీ చేయడంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది. కానీ ఇద్దరి కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకు ఇలాంటి పనిపాట్లు తప్పకపోవడం ఆమెకు బాధగా ఉండసాగింది. ఇక నుంచి తను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వేళకు భోజనం తన దగ్గరకు వచ్చేలా చేసుకొని సుఖపడిపోవాలని నిశ్చయానికి వచ్చింది రమణమ్మ. అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటూనే ఇలా తిని కూర్చోవడానికి కోడళ్ళు ఒప్పుకోరన్న అనుమానం కూడా ఆమె కలిగింది. బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది. ఉన్నట్లుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేని పెద్దగా గొడవ ప్రారంభించింది. కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తిగా విశ్రాంతి అవసరమంటూ ఓ గదిని ప్రత్యేకించి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టం చేశారు. రమణమ్మ తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి వేళకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది. అని కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు కొద్ది రోజుల్లోనే అత్తగారిది ఒట్టి నటన అని తెలుసుకున్నారు. గారంటే ఇద్దరు కోడళ్లకు మంచి గౌరవం ఉన్నా ఆమె ఆడుతున్న దొంగ నాటకం మాత్రం వాళ్లకు చాలా చికాకు కలిగించింది. ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకొని అత్తకు కనబడేలా వాటిని వెండి పళ్ళాల్లో పెట్టుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతిని పోవటం మన అదృష్టం. కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్టు ఈరోజు చక్రాలు బాగా కుదిరాయి, రేపు బొబ్బట్టు చేసుకుందాం ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు. ఆమె కోపాన్ని బయటికి కనబడనీయకుండా మనసులోనే నా పాల్టికి ఎలాంటి పొగురుపోతూ కోడళ్ళు వచ్చి పడ్డారు. ఆ పిండి వంటలేవో నాకు పెట్టకపోతే పోయారు, భర్తలకు కూడా పెట్టకుండా పందికొక్కుల్లా కూర్చొని హాయిగా మెక్కేస్తున్నారు అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరు ఊరిస్తుంటే గుటకలు మింగుతూ ఊరుకునేది. ఆఖరకు తన పథకం బెడిసి కొట్టిందని, ఈ నటన లాభం లేదని తేల్చుకొని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో, ఒరేయ్ తొందరగా రండి, ఎంత అదృష్టం, ఏ దేవత దైవల్లో నాకు తిరిగి చూపొచ్చింది అన్నది పెద్దగా. కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి నిజంగానే అమ్మా అని అడిగారు. నిజంగానే రా బాబు, ఆహా నాకు చెవులు కూడా వినబడుతున్నాయి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేక పెట్టింది. ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి మనం ఎంత అదృష్టవంతులం, ఓపికగా ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపుపోవడం, చెవులు వినబడకపోవడం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉందో అని రమణమ్మను చెరొక చెయ్యి పట్టుకొని, అత్తయ్య ఇక ఈ గది మంచం వదిలేయండి, త్వరగా చావిట్లోనికి వచ్చి కాస్త బియ్యం జరగండి, అవతల పొయ్యి మీద ఎసురు మరుగుతుంది అన్నారు. రమణమ్మ మారు మాట్లాడకుండా చావిట్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు పెట్టకుండా పిండి వంటలు చేసుకునే కోడళ్ళు ఆట పట్టించారనే తృప్తి కలిగింది. పని చేసే ఓపిక ఉండి దొంగ నాటకం ఆడిన అత్తగారికి మరువలేని మంచి గుణపాఠం నేర్పామనుకుంటూ కోడళ్ళు చాలా సంతోషించారు. ఇది అండి గెలుపెవరిది కథలో, కోడళ్ళదా అత్తదా. సరే, ఇక అల్లుడి పాటలు అనే కథకు వస్తామండి. తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్నారన్న వార్త విని నారాయణ తెల్లబోయాడు. అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఈ 10 రోజులకే మీ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను.
రుక్మిణి నవ్వి, అదేమీ కాదు, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదట, గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తుంది. మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ, అందుకే ఇద్దరిని పంపిస్తున్నాడు అన్నది. ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకొచ్చింది. అతడికి వచ్చే జీతం 4 మనుషులు తినడానికి వైద్యానికి చాలదు. అయితే స్వతహాగా మొహమాటస్తుడు కావడంతో మెదలకుండా ఊరుకున్నాడు. సేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు. అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకుని తాగి రుక్మిణితో, ఈ నీరసంతోనే ఏదో ఒకరోజు గుట్టుకుమంటానే తల్లి, నీ చెల్లెలి పెళ్ళైతే ఇక బెంగంటూ ఉండదు. కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న, అందుకే చెల్లి పెళ్లి బాధ్యత, నా వైద్యం భారం అల్లుడి మీద నెట్టేశాడు అంటూ కూతురుకు కష్టసుఖాలు చెప్పుకుంది. మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో పెద్ద బండరాయి మీద పడ్డట్టు బాధపడిపోయాడు నారాయణ. అయినా పైకి నవ్వుతూ, ఇవేమంత పెద్ద బాధ్యతలు కాదులేండి అనేశాడు. బావ మనసు బంగారం అని బయలుదేరక ముందే చెప్పాను కదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద దవీమంటూ కూర్చుంది. మంచం కాస్త ముక్కలైపోయింది. ఆమెది కొంచెం స్థూలకాయం కావడంతో అది కాస్త పెళ్ళపెళ్ళమంటూ విరిగిపోయింది. కొత్త మంచం అలా ధ్వంసం అవడం చూస్తూనే నారాయణకు మతిపోయినంత పనైంది. 1 వారం గడిచింది. అత్తగారి జబ్బేమిటో నారాయణకు అంతుపట్టలేదు. ఆమెకు మంచి తిండి పుష్టి ఉంది, అయినా ఉపవాసాలు చేస్తున్నట్లు నీరసపడిపోతూ ఉంటుంది. ఇల్లు నగరం మధ్యలోని మంచిపేటలో ఉండడంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసేందుకు మంచి అనువుగా ఉంది. నెల తిరిగేసరికి నారాయణ అక్కడ ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది. ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య, చూడు నారాయణ, నువ్వు చిన్నవాడివి, దురభ్యాసాలు మనిషి పతనానికి దారితీస్తాయి అన్నాడు. నారాయణ నివ్వెరపోయి, దురభ్యాసాలా, నీకెవరు చెప్పారు అని అడిగాడు. నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య. నారాయణ తన ప్రస్తుత పరిస్థితులు భద్రయ్యకు వివరించాడు. భద్రయ్య కొంచెంసేపు ఆలోచించి, అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి పెడగా ఎవరు అద్దెకు రాని మా బాబాయ్ ఇంట్లో చేరు అని, అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు. నారాయణ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రయ్య బాబాయ్ గారింట్లో కాపురం పెట్టేశాడు. ఆ ఇంట్లో బావి లేదు, వీధి పక్కన ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. ఇరుగు పొరుగుతో కబుర్లు కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెత్తినట్లుగా ఉంది. మరదలి ఈ కారడులో కాపురం ఏమిటని గొడవ ప్రారంభించింది. రుక్మిణి ఇంటెడు పని తనతో పాటు తల్లి చేత చెల్లెల చేత కూడా చేయించసాగింది. నీ ఉపాయం బాగా పారింది, ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను, నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య. ఆ సాయంత్రం నారాయణ భద్రయ్య ఇంటికి తీసుకుని వెళ్ళాడు. భద్రయ్య అత్తగారిని పరీక్షగా చూసి నటించి, ఇదే మీ బోటి వాళ్ళకి రావాల్సిన జబ్బు కాదు, కాలేయం పూర్తిగా పాడైంది, అయినా భయం లేదు, ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడు అన్నం కలిపి రోజు 2 పూటలా కనీసం 3 నెలల పాటు తినాలి, ఈ పద్యం పాటించకపోతే ప్రాణానికి ముప్పు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది. ఆ సమయంలో అటు ఇటు పచారు చేస్తున్న మరదల్ని దగ్గరికి పిలిచి, భద్రయ్య, ఇంత చిన్న వయసుకే అంత ఒళ్ళు ప్రమాదకరం, గుండె జబ్బులు వస్తాయి, రోజు ఈ అమ్మాయి చేత 1-2 మైళ్ళ దూరం పరిగెత్తించండి, కొన్నాళ్ల పాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవడం క్షేమం అని చెప్పాడు. భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో, అమ్మ, ఇక మనం మన ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే పెళ్లి మాటేం కానీ నా ప్రాణం నిలిచేలా లేవు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా సంగతి నీకన్నా ఏ మెరుగ్గా లేదు లేవే అంటూ అత్తగారు కళ్ళొత్తుకుంది. ఈ మాటలు విన్న నారాయణ, అదేమిటి, అప్పుడే వెళ్తారా, మామగారు నా పైన పెట్టిన బాధ్యతల మాట ఏమిటి అన్నాడు బయటకొచ్చి. అత్తగారు విసుక్కుంటూ, నీకేమన్నా మతిపోయిందా, కూతురు పెళ్ళి భార్య వైద్యం చూసుకోవాల్సింది మీ మామగారు, బాధ్యతలను బదిలీ చేస్తే భరించే అమాయకుడు నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడిగ బండి కట్టించుకొని కూతురుతో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ మర్నాడే నారాయణ తనకు అన్ని సౌకర్యాలు అమరి ఉన్న పాత ఇంటికి కాపురం మార్చాడు. ఇది అండి, ఒక కథలోనేమో అత్తాకోడళ్ళు, ఇంకో కథలేమో అల్లుడి పాటలు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లోని కథలు ఇదే మొదటిసారి వింటున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.
మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.